ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంకి పర్యటన పోయిండు, సీఎం రేవంత్ రెడ్డి. అయితే పోతే అక్కడ కొన్ని ఉదాహరణలు, అంటే గత ఉదాహరణలు తీసుకొని కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. పైగా కొన్ని గుర్తొస్తున్నాయి. ఎందుకోసం అంటే ఆయన ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఏం నిర్ణయం తీసుకుంటారు ఒకసారి చూడండి. ఇగో ఇలా మేడారం పోయిండు రేవంత్ రెడ్డి. పోతే ఏమైంది, గతంలో ఏమైంది అనేది ఒక్కోసారి ఇది చూపిస్తే చూడండి. అమ్మవారి దర్శనం ఎట్లా పోతుండు, మంది మార్బలంతో. అయ్యో జనమే లేరు, పబ్లికే లేరు, అసలు భక్తులు ఎక్కడా అని అంటే ఏం చేసారు చెప్పాలనా, భక్తులను ఆపేసారు. ఈసారి ఎందుకు భక్తులను ఆపుకోవాల్సి వచ్చింది? పోయినసారి ఎందుకు భక్తుల మధ్యలో మాది ప్రజాపాలన, మాది రైతు పాలన, ప్రజాప్రభుత్వం అన్నీ చెప్పారు కదా. సో ప్రజల మధ్యలోకి వెళ్ళే వచ్చి రేవంత్ అన్న అంటే వస్తాడు, రేవంత్ అన్న ఎప్పుడు పిలిచినా పలుకుతాడు, కాబట్టి ప్రజల మధ్యలో పోయి దర్శనం చేసుకుందామని గతంలో ట్రై చేశాడు. కానీ ఈసారి ఏం చేశాడంటే మంది మార్బలంతో 300-400 మంది పోలీసులతోని దర్శనం అయ్యింది. కానీ దీనికి కారణం ఏంటిదో చెప్పాలనా, మీకు కొంతమందికి గుర్తుంటే ఉండాలి, మర్చిపోతే నా అటువంటి వాడు గుర్తు చేయనీకి ఉండనే ఉంటాడు. ఇక్కడ చూడండి, గతంలో రేవంత్ రెడ్డి పోయిన సంవత్సరము అక్కడికి వెళ్తే తనకు లభించిన గొప్ప గౌరవం చూడండి. ఇగో ఈ కనుగుడ్లు ఎట్లా తెరుస్తుంది చూడు ఈ బిడ్డ, ఈ అవ్వ. రేయ్ రేయ్ నువ్వు వచ్చి మమ్మల్ని ఆగం చేసినవారు, అయ్యా ఎందుకు వచ్చినవారు ఇడికి అని చెప్పి చూడు. ఇష్టమునని బూతులు ఈ ఆడవిలనే. మళ్ళా ఇగో ఆయన వచ్చిపోతుంటే ఈయన దండం పెడుతుంటే రేవంత్ అన్న అని ఇట్లా దండం పెట్టాల్సింది. రే ఎందుకు వచ్చినావురా నీ తలపండు వాళ్ళగా, నువ్వు వచ్చి ఇప్పుడు మమ్మల్ని ఆగం చేసినావని ఇగో తిడుతురు చూడు. ఇది గతంలో ఉన్న అనుభవం. యాదికొచ్చిందా ఇప్పుడన్నా? పోయిన సంవత్సరము రేవంత్ రెడ్డికి ఉన్న అనుభవం ఇది. అక్కడ ఇక ఇంకొక వీడియో ఉంటుంది, చూపిస్తా చూడుర్రి. అప్పుడేమో మాది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని ప్రజలలో తిరుగుదామని చూసాడు. వినబడుతుందా ఏమంటుర్రో? గతంలో భక్తులు అక్కడ మీ అరకొర ఏర్పాట్లు, మీ సౌకర్యాలు, మీరు వచ్చి ఆ టైంలో భక్తులనంతా ఆపేస్తే మరి వేలాది మంది భక్తులు ఆగమాగం అయిపోయిన సందర్భంలో తిక్కల సీఎం డౌన్ అని అనేసారు. అది లాస్ట్ ఇయర్ ముచ్చటనే. ఇంకా 3 ఏళ్ళు పరిపాలిస్తే ఇంకేమంటారో. ఇక చివరికి వచ్చే వరకు అంటే 27 or 28కి వచ్చే వరకు అంటే అసలు ఇంకా ఏమేమి వినాల్సి వస్తుందో. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా ఆనాడు ఆయన వచ్చి అక్కడ డిస్టర్బ్ చేసిండని ముఖ్యమంత్రిగా తనకు హోదా కల్పించవచ్చు, కానీ ప్రజలు దర్శనం చేసుకునేటప్పుడు నేను కూడా అలా లోపల సామాన్యులాగా వెళ్ళిపోతా అని చెప్పి ప్రయత్నం చేస్తే ఆనాడు తమరిని ఏమన్నారో ఒకసారి చూడు. అది ఆయన ఏమనుకుంటున్నాడంటే నన్ను పొగుడుతురేమో అనుకొని, రేవంత్ అన్న అని అంటురేమో అనుకొని ఖుషిలా ఆయన ఆనాడు వెళ్ళిపోయిండు. కానీ మనసుకు మాత్రం తగులుతాయి కదా, వినబడ్డాయి కదా డౌన్ అనే ముచ్చట. అయితే ఇప్పుడు ఎందుకన్నా ఇది అంటే ఇగో ఇప్పుడు ఇట్లా బ్రహ్మాండంగా మంది మార్బలంతో మొత్తం పోలీసులతో విపరీతంగా ఇగో ఎక్కడ కూడా ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దు, ఇక అనేటోడు ఉండొద్దు. లేకపోతే ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుర్రు అని చెప్పి తిక్కల మొత్తం బ్లాక్ చేపించేసి పబ్లికే లేకుండా చేసి అసలు దర్శనానికి ఎవరు రాకుండా చేసి పోలీసులతోనే మంచిగా ఇండివిజువల్గా పోయి ఇట్లుంటారు. అంటే పాలకులు ఏం చేస్తారంటే చివరికి అయితే ఇక పాలకుల పరిస్థితి ఏంటిదంటే, అంటే అధికారంలోకి రాకముందు ఏం చెప్తారంటే మేము మీ కోసానికే ఉన్నాం, మీతోనే ఉన్నాం, మీతో కలుస్తాం, మీతో తిరుగుతాం, మీతో తింటాం, మీతో పంటాం అని చెప్తారు. తర్వాత పోలీసులను చుట్టూ పెట్టుకొని కనీసం కల్వన చేయకుండా చేస్తారు. ఈ RRRకి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి కొంతమంది రైతులు మంత్రులను కలవనీకపోతే తీసుకుపోయి అనామతం జైల్లో నూకిరు. అలా మీదికి పోలీసులను ఎగదోసిండ్రు, అనామతం ఎత్తుకపోయి వ్యాలెన్లు వేసుకొని తీసుకుపోయి ఆడ ఇడిచిపెట్టేసి వచ్చేసారు. మంత్రిని కలవడానికి అదే మంత్రి గతంలో పదవి లేనప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికే పోయి మీకెందుకు అలైన్మెంట్ నేను చూసుకుంటా, మీకెందుకు అసలు మీకు ప్రాబ్లం కానియా, మీకు అసలు మీ భూమిలే పోనీయా, మీతోనే ఉంటా, మీతోనే తింటా, మీతోనే వంట. ఇవాళ ఎటపోయాను ఇది ఎక్కడ పోయింది? ఇవాళ ఆ రైతులు గోసపడుతురు, ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని పట్టించుకుంటోడు లేడు, కానీ అక్కడికి వచ్చి జెండాలు వాతిపోతూ ఉన్నారని. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా
మీరు గొప్ప చెప్తిరి, మాది ప్రజాపాలన కాబట్టి మేము ప్రజలనే ఉంటాం, కేసీఆర్ లెక్క గడులలో ఉండం, కేసీఆర్ లెక్క దొర లెక్క నియంతృత్వ పోకడలు ఉండవని చెప్పారు. ఇలా మీరు కూడా గుడికి పోవాలంటే మొన్న ట్యాంక్ బండ్ మీదకి వచ్చిండు సామాన్యులు లెక్కనే, కానీ ఎవరు పట్టించుకోలేదని ఎరకైంది. అట్లే కేసీఆర్ పాట కూడా పెట్టిరు. ఈ పంచాదంత ఎందుకు, సప్పుడేక నా మానాన్ని నేను పోయి మొక్కేసి వస్తే ముఖ్యమంత్రిగా గౌరవం అన్న దక్కుతుందని చక్కగా పోయిండు. ఎవ్వంతో పెట్టుకోలేడు, జనంని గెలవలేడు, జనం ఉండద్దు అనుకుండు. 300-400 మంది పోలీసులతోని మేడారం దర్శనం చేసుకున్నాడు ఇక సమ్మక్క సారక్క గద్దెలకు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, గత సంవత్సరం జరిగినటువంటి ఆ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆ బూతులు వినలేక, ఆ తిట్లు పడలేక ఎందుకు వచ్చిన పంచాలని చెప్పి సప్పుడేక సింగిల్గా ఇక ఏ లొల్లి లేకుండా ఒకడే ప్రశాంతంగా పోయిండు, దర్శనం చేసుకున్నాడు, వచ్చిండు. ఎందుకంటే ఇజ్జత్ పోతుంది కాబట్టి.